నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్ణ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. సో మన దగ్గర ఆన్లైన్, ఆఫ్లైన్ యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాము. అలాగే టైలర్ మేడ్ డైట్ ప్లాన్స్ లైక్ డయాబెటీస్, ఓవర్ వెయిట్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, నీ పెయిన్ ఇలాంటి చాలా కాంప్లికేషన్స్ అన్నిటికి కూడా మనం స్పెషల్లీ టైలర్ మేడ్ యోగాసనాస్ అండ్ డైట్ ప్లాన్ అనేది మనం అందిస్తుంటాము. చాలామంది మన దగ్గర జాయిన్ అయ్యి వితిన్ 3 months to 6 monthsలో రిలీఫ్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనకు కామెంట్లో చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, డయాబెటీస్ ఉన్న వాళ్ళు చేసుకోవాల్సిన ఒక సింపుల్ ఆసనం చూపించండి అని చెప్పి మనకు అడిగారనమాట. సో ఈరోజు మనం ఆ ఆసనం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ బేసిక్గా అంటే నేనైతే ఇక్కడ కింద కూర్చున్నాను, మీరు కింద కూర్చోగలిగితే కింద కూర్చోండి, లేదు మీకు ఇలా కూర్చోండి. దీన్ని వజ్రాసనం అంటుంటాం. సో వజ్రాసనం అంటే మన శరీరానికి వజ్రం లాంటి స్ట్రెంత్ అనేది వస్తుంది. మీకు ఇలా ఇబ్బంది కనుక ఉంటే కింద ఏదైనా పిల్లో కానీ, బెడ్షీట్ కానీ, మ్యాట్ కానీ ఏదైనా వేసేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత సో ఇది డైజెషన్కి చాలా ఇంప్రూవ్ చేస్తుంది. అంటే మీరు ప్రతిరోజు మీరు మీల్ తీసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes ఈ ఆసన కనుక వేస్తే మీ డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ ఇష్యూస్ అండ్ డైజెషన్ ఇష్యూస్ చాలా ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ మనం బేసిక్గా మనం శశాకాసనంలోకి వెళ్తాం. దాంట్లో ఇంకా మోడిఫికేషన్ కూడా చెప్తున్నాను బేసిక్. సో ఇక్కడ ఫుల్గా ఇన్హేల్ చేసి రైట్, పూర్తిగా పొట్ట నిండా అంటే లంగ్స్ నిండా గాలి పీల్చుకొని రైట్, మీ 2 చేతులతో ఇలా 2 హీల్స్ పట్టుకొని హీల్స్ కొంచెం సపరేట్ చేసేసి స్లోగా బ్రీత్ అవుట్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్, పొట్టని లోపలికి లాగుతూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. ఓకే, మళ్ళీ నెమ్మదిగా బ్రీత్ ఇన్ చేస్తూ పైకి వచ్చేయండి. అంటే స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఉన్నప్పుడు ఒక 10 times ఫార్వర్డ్ బెండ్ అండ్ పైకి రావడం. అంటే బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ చేస్తూ పొట్టని గ్రాడ్యువల్గా అంటే ఎలా గాలి అంటే 3 విషయాలు సైమల్టేనియస్గా జరగాలి. అంటే గాలిని బయటికి వదలడం, పొట్టని లోపల లాగడం, ఫార్వర్డ్ బెండ్ చేయడం. అంటే బేసిక్గా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బ్యాక్ బోన్ ఏదైతుందో అది కర్వ్ అవ్వకూడదు, అది బెండ్ అవ్వకూడదు. అంటే ఇక్కడ టెయిల్ బోన్ నుంచి కంప్లీట్గా ఇలా ముందుకి బెండ్ అవ్వాలి. ఓకే, సో అలా ఒక 10 times ఫార్వర్డ్ బెండ్ అండ్ అప్ ప్రాక్టీస్ చేస్తూ తర్వాత గ్రాడ్యువల్గా 5 seconds 10 seconds అలా మీరు టైమర్ పెట్టుకుని హోల్డ్ చేయండి. దీంట్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ కావాలంటే 2 చేతులు ఇలా ఫీస్ట్ అంటే పిడికిలు బిగించేసి ఇలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ లెఫ్ట్ది ఎగ్జాక్ట్గా మన నావెల్ పక్కన ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఉంటుంది. సో ఇలా పెట్టుకుని కనుక మీరు ఇంకా ఫార్వర్డ్ బెండ్ చేస్తే అప్పుడు మీ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ అనేది చాలా యాక్టివేట్ అవుతుంది. సో ఇది చేసేటప్పుడు అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వజ్రాసనం ఎప్పుడైనా చేయొచ్చు, అన్నం తిన్న తర్వాత కూడా చేయొచ్చు. అంటే అన్నం తిన్న తర్వాత చేసే ద బెస్ట్ ఆసన్ ఇదనమాట. బట్ శశాంకాసన విషయానికి వచ్చినంత మాత్రం ఖచ్చితంగా ఎంటీ స్టమక్లోనే చేయాలి. బట్ శశాంకాసన చేయాలంటే ఫస్ట్ ముందు మీరు వజ్రాసనంలోకి రావాలి. సో మళ్ళీ నేను ఇక్కడ ఫ్లోర్ మీద కూర్చున్నాను, మీరు ఫ్లోర్ మీద కూర్చోవాల్సిన గ్యారంటీ ఏం లేదు. బెడ్ పైన కూర్చోవచ్చు, సోఫాల పైన కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. లేదా స్టార్టింగ్లో మీకు ఇక్కడ ఇబ్బంది అవుతే కనుక ఒక పిల్లోని కానీ లేదా బెడ్షీట్ కానీ ఫోల్డ్ చేసి లేదా మీ యోగా మ్యాట్ ఫోల్డ్ చేసి వేసుకొని చేయండి. సో ఈ శశాంకాసన మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా డయాబెటీస్లో డిఫరెన్స్ అంటే ప్యాంక్రియాటిక్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ అనేది పెరుగుతుంటుంది. సో అలాగే మన దగ్గర ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. స్క్రీన్ పైన నంబర్కి మీరు కాల్ చేసి క్లాసెస్ మీరు తీసుకోవచ్చు. అలాగే మీకు ఏ టాపిక్ పైన ఇంకా వీడియో కావాలో చెప్తే ఆ టాపిక్ పైన నేను మీకు వీడియోస్ కూడా చేసి అందిస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ.